ఏమయ్యా, జరిగిన గొడవలు సరిపోలేదా? ఇంకా తగుదనమ్మా అంటూ తయారయ్యావు. మీ ఇంట్లో వాళ్ళకే అనుకున్నాను, నీకు కూడా బుద్ధి జ్ఞానం లేవన్నమాట. అమ్మా, ఆయన్ని నేనే రమ్మన్నాను. ఇతను ఎందుకు రమ్మన్నావే? వాళ్ళ అమ్మ వాళ్ళు తిట్టిన తిట్లు శాపనార్థాలు సరిపోలేదా? బాబు, నీకు నమస్కారం. ముందు నువ్వు బయటికి వెళ్ళు. వెళ్ళు. వాడలా వెళ్ళడక్కయ్యా, బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నాడు. అందుకే మేము ఆపాలని ట్రై చేసినా మమ్మల్ని తోసేసుకుని లోపలికి వచ్చాడు. రై, బయటికి పదరా. రాయ్, మర్యాదగా చెప్తున్నాను, షర్ట్ వదులు, లేదంటే నా చేతుల్లో చావు దెబ్బలు తింటావు. విన్నావుగా, తన్నుల కోసం ఒళ్ళంతా తహతహలాడుతున్నట్టుంది. ఆయన చేతిలో తన్నులు తినకముందే షర్ట్ వదిలేసి. ఏంటయ్యా మా ఇంట్లో మీ ఎదవసంతా? మీకేమైనా ఉంటే బయటకెళ్ళి తెలుసుకోండి. ముందు ఇక్కడి నుంచి బయటకు పోండి. అమ్మా సత్యవతి, అతను ఏదో చెప్పాలని వచ్చినట్టున్నాడు, చెప్పనివ్వమ్మా. నేనేమీ చెప్పడానికి రాలేదు, మైథిలి పిలిస్తేనే వచ్చాను. అయినా నన్ను ఆపడానికి ఇతనెవరు? రాయ్, అద్దుకున్నంత మాత్రానా మీ ఇంటి గెస్టులు రాకూడదని రూల్ ఏమైనా ఉందా? వీడి ఓవర్ యాక్షన్. రాయ్, వదలరా షర్ట్. బావా, మా బావనే కొడతావా? రై, మా బావ మీద చేసుకుంటావా? ఆగండి, అంత ధైర్యం రా నీకు? ఆగండి. నేను విడిచిపెట్టావు. ఆగండి అయ్యా, ఆగండి. మా బావ మీద చేసుకుంటావరా? అయ్యో, ఆగండి. ఆగండి. మైథిలి, ఉండు. అయ్యో, చెప్పేది మీకే. గొడవ ఆపండి పడుతున్నారా? వాళ్ళని. కొట్టుకుని మనకు సంబంధం లేదు. మైథిలి, వదలమ్మా. మైథిలి, మైథిలి. సత్య, చంపేస్తాను మిమ్మల్ని ఈరోజు. ఏంటో చంపేది? ఏయ్, ఆగండి, ఆగండి. ఏయ్, హల్వరాజు, వదలు. అమ్మో, మా ఉత్తమ్ గారు హల్వా గారు కొట్టుకుంటున్నారు. ఈ విషయం అర్జెంటుగా వెళ్ళి మా అమ్మగారికి చెప్పాలి. అమ్మగారు, వదలు. వదలండి. నీకే చెప్పేది. వదలండి. రై, అమ్మగారు, 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 బయట ఘోరం జరిగిపోతుందమ్మా. ఏమైంది? ఆ హల్వా రాజు మన ఉత్తమ్ బాబు కొట్టుకుంటున్నారమ్మా. అవునా? పద అన్నయ్య, పద. పద. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను పిలిస్తేనే అతను వచ్చాడని ఎన్నిసార్లు చెప్పాలి? అదే నేను అడుగుతున్నాను. కట్టుకోబోయేవాడిని నేనుండగా నీకేదైనా అవసరం అయితే నన్ను పిలవాలి గాని వీడిని పిలవడం ఏంటి? రేయ్, నోరు ముయిరా. ఇంకొక్కసారి మైథిలి కాబోయే మొగుడు అన్నావంటే ప్రాణం తీసేస్తాను. రేయ్, అసలు మొదటి భార్య బ్రతికుండగా రెండో పెళ్ళి ఎలా చేసుకుంటావరా ఈడియట్? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? నాకు మొదటి భార్య ఉండడం ఏంటి? అలా చెప్పిన మెదలావడం. రేయ్, ఈ ఇంటి ముందు ఇల్లు, ఆ మాత్రం నాకు తెలీదా? నీకు 3 సంవత్సరాల క్రితమే పెళ్ళయింది. పాపం అమాయకురాలైన నీ భార్యని నీ శాడిజంతో చిత్రహింసలు చేశావు. ఆమెకు ద్రోహం చేసి మెడబట్టుకొని బయటికి గెంటేశావు. ఈ విషయం నాకేంటి, కాలనీ వాళ్ళందరికీ తెలుసు. చెయ్యాల్సిన ద్రోహాలన్నీ చేసి ఇప్పుడు మైథిలికి కూడా ద్రోహం చేయాలని చూస్తున్నావా? ఏయ్, చిన్నోర్మై, ద్రోహాల గురించి నువ్వు నీ ఫ్యామిలీ మాట్లాడాలి. రేయ్, నిజానికి ద్రోహం చేసింది నేను కాదురా, మీ తాత. ఈ వెధవ నా మనవడికి గడిచిపోయిన గతం అంతా చెప్తాడా? నిజాలన్నీ బయట పెడతాడా?
రాయ్ ఏం మాట్లాడుతున్నావురా? మా తాత ఏంటి, ద్రోహం చేయడం ఏంటి? మరి అదే కామెడీ అంటే. అరే కనీసం మీ తాత పేరు తెలిస్తే కదా ఆయన గారు చేసిన ద్రోహం తెలియడానికి. ఏ హల్వా, అది ఆయన వ్యక్తిగత జీవితం, దాని గురించి నీకెందుకు? ఇది కూడా నా వ్యక్తిగత జీవితమే. మరి దీని సంగతి వీడికెందుకు? రేయ్ నా మీద ఎగరడం కాదురా, ఇంటికెళ్ళి మీ బాబు మీ అమ్మను ఎందుకు వదిలేసి వెళ్ళాడో, మీ తాత ఇల్లు వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడో వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు, వాళ్ళు చెప్తారు. మీ అబ్బా మీ తాత చేసిన ద్రోహాల గురించి. ముందు నువ్వు మీ ఇంటి సంగతి తెలుసుకో, ఆ తర్వాత నా సంగతి తెలుతూ గాని పొరపో. ఎటువైపు ఎటువైపు జీవితమే ఎటువైపు నడవరకో నడివరకో జీవితమే విధి వరకు ప్రాణం ఓయే దగ్గరి కోసం దేవుడైన రాయి ఎటువైపు ఎటువైపు జీవితమే ఎటువైపు నడవరకో నడివరకో జీవి. మస్తు కౌంటర్ ఇచ్చినావు మావా. మరి ఉండాల్సిన బొక్కలని వాళ్ళ ఫ్యామిలీలో పెట్టుకుని నా బొక్కలు చెప్తే ఊరుకుంటానా? ఇదిగో మైత్రి, ఇప్పుడే చెప్తున్నాను, ఇక నుంచి నువ్వు వాడిని కలవడానికి కానీ మాట్లాడడానికి కానీ వీల్లేదు. తేడా వచ్చిందో మీ తమ్ముడు కటకటాలు లెక్క పెట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. జరిగిన నిర్వాకం చాలు. కాలనీలో పరువు మొత్తం పోయింది. పదండి. రేయ్ నిజానికి ద్రోహం చేసింది నేను కాదురా, మీ తాత. అరే కనీసం మీ తాత పేరు తెలిస్తే కదా ఆయన గారు చేసిన ద్రోహం తెలియడానికి. తాతయ్య, ఆ హల్వా రాజు, మీ తాత పేరు కూడా నీకు తెలియదని నా మనవణ్ణి అన్నప్పుడు నా మనవడి కళ్ళల్లో తిరిగిన కన్నీటి సుడులు నా గుండెని మెలిపెడుతున్నాయి. ఇది వాడికి జరిగిన అవమానం కాదమ్మా, యావత్తు నా కుటుంబానికి జరిగిన అవమానం. అవును తాతయ్య, ఆ హల్వా గాడు ఉత్తమ్ గారు మరో మాట మాట్లాడకుండా ఆపాలని, తన నోరు మోయించాలని గతాన్ని గుర్తు చేశాడు. నీకు తాత లేడు, తండ్రి లేడు అని అవమానించాడు. అలాంటి వెధవల నోర్లు మోయించాలంటే మీరు నోరు తెరవాలి తాతయ్య.
అమ్మా మైథిలి, అవును తాతయ్య, ఇన్ని రోజులుగా తన తల్లి చెప్పింది పాటించడం తప్ప ప్రశ్నించడం తెలియని ఉత్తమ్ గారు ఈరోజు తన అమ్మని నానమ్మని ప్రశ్నించే సమయం వచ్చింది. అందుకు జవాబుగా మీ ఇంట్లో వాళ్ళు మీ గురించి ఖచ్చితంగా చెడుగానే చెప్తే ఆ ప్రభావం ఉత్తమ్ గారి మనసు మీద పడకుండా ఉండాలంటే మీరు ముందుగానే వెళ్ళి జరిగిన నిజాలేంటో ఉత్తమ్ గారికి చెప్పాలి. అప్పుడే మిమ్మల్ని అపార్థం చేసుకోకుండా ఉంటారు. లేదంటే జీవితాంతం కలవనంతగా అపార్థం చేసుకుంటారు. నా కుటుంబ సభ్యుల దృష్టిలో నేనొక ద్రోహిని, స్వార్థపరుణ్ణి. అలాంటి నా గురించి మంచిగా చెప్తారని అస్సలు అనుకోను. ఈ పాటికే నా గురించి వాడి మనసులో విషబీజాలు నాటుంటారు. మీ తాత ఒక దుర్మార్గుడు, దుష్టుడు, ద్రోహి అని నమ్మించుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళి నేనే మీ తాతయ్యని చెప్పినంత మాత్రాన నా మనవడు కరిగిపోయి కౌగిలించుకుంటాడని అస్సలు ఆశించలేనమ్మా. అందుకే ఇప్పటికీ నా మనవడిని నేనెన్నోసార్లు కలిసినా ఒక్కసారి కూడా నేనే నీ తాతయ్యను అన్న నిజం బయట పెట్టాలన్న ఆలోచన కూడా లేదు. ఈ ఆలోచనే పొరపాటు తాతయ్య. జానకమ్మ గారు మీ గురించి చెడుగా చెప్పుంటారు అన్నది మీ ఊహ మాత్రమే. అసలు ఇంతవరకు ఉత్తమ్ గారికి మీ గురించి ఏమీ చెప్పుండకపోవచ్చు కదా. అలాంటప్పుడు మీరు వెళ్ళి జరిగిన నిజమేంటో చెప్తే ఉత్తమ్ గారు మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు కదా. అది కాదమ్మా. ప్లీజ్ తాతయ్య, ఉత్తమ్ గారికి నిజం చెప్పడానికి, జరిగిన నిజాలను జానకమ్మ గారు వివరించడానికి ఇంతకు మించిన మంచి సమయం రాదు. దయచేసి నా మాట వినండి. మీ గురించి చెడుగా చెప్పకముందే మీరు వెళ్ళి జరిగిన నిజాన్ని వాళ్ళకు చెప్పండి. వాళ్ళు అర్థం చేసుకోకపోయినా కనీసం మీ మనవడైనా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఒకవేళ నేను చెప్పినా వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటే నీలాంటి ద్రోహిని, నీచుణ్ణి తాతయ్యగా అంగీకరించను. ఇక జీవితంలో నీ ముఖం నాకు చూపించకు అంటే నా మనవడికి శాశ్వతంగా దూరం కావాల్సి వస్తుంది. ఈ నిజం వాడికి తెలియనంత వరకు కనీసం వాళ్ళ కంపెనీకి చైర్మన్ గానైనా వాడిని కలిసే అదృష్టం, అవకాశం ఉంటాయి. నేనే వాడి తాతయ్యనని తెలిసాక వాడు నన్ను ద్రోహిగా చిత్రీకరిస్తే ఆ తర్వాత శాశ్వతంగా నా మనవడికి దూరం కావాల్సి వస్తుంది. తాతయ్య, ఇవన్నీ మీ భ్రమలు మాత్రమే. దయచేసి ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెళ్దాం, పదండి. రండి తాతయ్య. అమ్మా మైథిలి, ఆగు. రండి. అమ్మా మైథిలి. నానమ్మా, నాన్నకు అమ్మ అని తెలుసు, కానీ నా నాన్నెవరో, ఎక్కడుంటాడో, ఏమైపోయాడో ఇంతవరకు తెలీదు నానమ్మా. మా ముగ్గురు అమ్మల ప్రేమలో మునిగిపోయి నాకంటూ ఒక నాన్న ఉన్నాడన్న విషయమే మర్చిపోయా.
ఎవడో పరాయివాడు గుర్తు చేశాడు కాబట్టే మా తాతయ్య పేరు కూడా నాకు తెలియదన్న విషయం ఇప్పుడు తెలిసింది నానమ్మ. చెప్పు నానమ్మ, తాతయ్య గుండెల మీద ఆడుకోవాల్సిన నేను ఎందుకు నీ చేతుల్లో మాత్రమే పెరిగాను? తండ్రి వేలు పట్టుకొని నడవాల్సిన నేను ఎందుకు నా ముగ్గురు అమ్మల కొంగు పట్టుకొని పెరిగాను? నాకు నిజం తెలియాలి. నా తండ్రి ఎవరు? ఎక్కడున్నాడు? అసలు ఉన్నాడా? చనిపోయాడా? ఉత్తమ్, అన్న తాతయ్య తప్పు చేసిన వాళ్ళ, లేక మీరు? ఉత్తమ్! గతం చేసిన గాయం ఇంకా మానలేదు. దయచేసి గతం గురించి ప్రశ్నించి నన్ను బాధ పెట్టొద్దు. నేనేం చెప్పలేను. నానమ్మ, నానమ్మ! చూసావా ఉత్తమ్, నువ్వు ఎవరి గురించైతే అడుగుతున్నావో వారి పేరు తలవడానికి కూడా మీ నాన్నమ్మ ఇష్టపడదురా. అందుకే నీ ప్రశ్నలకు మౌనమే సమాధానంగా వెళ్ళిపోయింది. కానీ నువ్వు క్యారెక్టర్ లేని మీ తాతయ్య గురించి అడిగి మా క్యారెక్టర్స్ని, మీ నాన్నమ్మని ప్రశ్నించాం. అందుకే చెప్తున్నాను, మీ తాతయ్య ఒక ద్రోహి. అగ్నిసాక్షిగా పెళ్లాడిన మీ నాన్నమ్మ ఉండగా మరో ఆడదానితో అక్రమ సంబంధం పెట్టుకొని ఒక బిడ్డకి జన్మనిచ్చిన పరమ దుర్మార్గుడు. ఏం చెప్తున్నావు? తాతయ్య మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? అవును నాన్న, మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భార్యకి అన్యాయం చేశాడన్న కోపంతోనే మీ నాన్నమ్మగారు ఆయనతో తెగదెంపులు చేసుకున్నారు. ఇక జీవితంలో నీ మొహం నాకు చూపించొద్దని ఇంటి నుంచి బయటికి పంపించేశారు. ఇప్పుడు చెప్పుతాం, మీ నాన్నమ్మకి ద్రోహం చేసిన ఆ మనిషి గురించి నువ్వు తెలుసుకోవడం అవసరమా? అన్నింటికీ మించి మీ తాతయ్య గురించి నీకింకేం చెప్పాలి? మీ నాన్నమ్మకి ద్రోహం చేసిన పాపాత్ముడని చెప్పాలా? పెళ్లి పేరుతో మరొక స్త్రీకి అన్యాయం చేసిన నీతి లేనివాడని చెప్పాలా?
చెప్పలుడు మీ తాతయ్య గురించి ఆయన చేసిన తప్పుల గురించి మొత్తం తెలిసేసుకున్నావుగా. ఇప్పుడు నువ్వే చెప్పు, మీ తాతయ్య క్యారెక్టర్ ఉన్నోడా లేనోడా?